మహారాష్ట్రలోని నాగ్పూర్లో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని మంత్రులు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 50,000కు పైగా తగ్గకుండా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక గాయత్రి గార్డెన్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి వారంతా ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటానికి బాధ్యత వహించిన పార్టీ కాంగ్రెస్ అంటూ గుర్తు చేశారు. గొప్ప చరిత్ర గల పార్టీ కార్యకర్తలనేందుకు మనం గర్వపడదామని అన్నారు. మన సర్కారు ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. దాన్ని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేగుతుందని చెప్పారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి తమ అక్రమాలు తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే శ్వేతపత్రం పేరు మీద బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలు తమ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ నాగ్పూర్లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మతం కులాల పేర దేశాన్ని విడగొడుతున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉందని చెప్పారు. బీజేపీ హటావో భారత్ బచావో అన్న నినాదంతో రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రజల ఐక్యమత్యమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారన్న. బీఆర్ఎస్ బీజేపీల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని సిమెంటు పరిశ్రమ ఆ కోవలోకి వచ్చిందని గుర్తు చేశారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు భృతి ఇవ్వాలని కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా తానే ప్రతిపాదించినట్లు చెప్పారు. 6 గ్యారంటీలు అతి త్వరలోనే ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ వారిని కళ్ళుంటే బస్టాండ్లోకి వెళ్లి మహిళల ముఖాల్లో సంతోషం చూడాలని చెప్పారు. 4 కోట్ల జీరో టికెట్లు ప్రింట్ అయి ఉన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు. 6 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది ఎవరంటే కాంగ్రెస్ అని ఎవరైనా చెప్తారని చెప్పారు. ప్రాజెక్టులు కట్టించింది, పరిశ్రమలు ఏర్పాటు చేసింది, ఐటీకి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తామే అంటూ బీఆర్ఎస్ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమని చురకలంటించారు. ప్రతి పైసాను రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేసే జవాబుదారీతనంతో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బారు ఏర్పాటు చేశామన్నారు. పేదలకు కనీసం రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు సైతం బీఆర్ఎస్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. మన సర్కార్లో గత పాలనలో ఎదుర్కొన్న ప్రజా సమస్యలన్నింటినీ తీర్చడం తమ ప్రధాన లక్ష్యమన్నారు ఆయన. దేశ విచ్ఛిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విన్నవించారు. రాహుల్ గాంధీని గొప్ప ప్రధానిగా చూసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో ఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ విష్ణునాథ్, రోహిత్ చౌదరి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. నాయకుడా, నిర్దేశ శ్రామికుడా, మా జన సేవకుడా, లొంగని సైనికుడా, ప్రజా సంక్షేమమే లక్ష్యమై అందుకు కదిపిన అడుగే సాక్ష్యమై భరత ఖండమున బాధ్యతయుతుడై సకల వర్గ జనహితముకు వరమై కలవంచక తలచిండ మార్గమై భారత్ జోడో యాత్రత మొదలై జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ. నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది. జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ. నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది.
పేదలకు నేస్తం తానై ఆదరిస్తూ చూపించెను హస్తం సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన నీళ్లను తుడిచి కమ్మిన చీకటి తరిమాడు ఈ గతులు మార్చగలంతైనాడు సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల రాబందుల గుండెలు జల్లు మన్నయో ఉలికి పడి వేళ దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా సమరాలతో భీతిల్లిన భూమి సలామంది కాంగ్రెసు జెండకి అమరుల త్యాగం చూసిన తల్లి సోనియమ్మ ఇచ్చెను రాష్ట్రాన్ని తరాలు మారిన తలుస్తుంటది భరత భూమి మీ త్యాగాల నెరవేర్చగా సాధించు చూపును భరత బిడ్డల స్వప్నాల సహనం ప్రేమే నీ ఆయుధము సంకల్పంతో ప్రజాయుద్ధము కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో మన రాహుల్ గాంధీ దండో రైజే జేలు పలికినాదో దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా చిలికిన ఓకలి అలికిన బతుకుల భరోసా కాంగ్రెస్ జెండా మారును తీరి బరిగీసిన ఈ తెలంగాణ పల్లెలు నీ వెంట ప్రజా వేదనను తీర్చగా తాను కదిలనుగా భారత్ చోడో ప్రజా బంధువై దేశ ప్రగతిని తప్పించగా తరలొచ్చాడో రాజీవ్ గాంధీ సోనియమ్మలాగా ఆశయాళ్లతో కదిలాడు హస్తమే మానేస్తమంటూ కదిల తెలంగాణ రాహుల్ గాంధీ మా నాయకుడని దేశం అంతా పలికేనా దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ
తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాళ్ళు ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. నాయకుడా నిర్దేశ శ్రామికుడా మా జన సేవకుడా లొంగని సైనికుడా ప్రజా సంక్షేమమే లక్ష్యమై అందుకు కదిపిన గడుగె సాక్ష్యమై భరత ఖండమున బాధ్యతయుతుడై సకల వర్గ జనహితముకు వరమై కలవంచక తలచిండ మార్గమై భారత్ జోడో యాత్రత మొదలై జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది పేదలకు నేస్తం తానై ఆదరిస్తూ చూపించెను హస్తం సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన నీళ్లను తుడిచి కమ్మిన చీకటి తరిమాడు ఈ గతులు మార్చగంతైనాడు సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల రాబందుల గుండెలు జల్లు మన్నయో ఉలికి పడి వేళ రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల రాబందుల గుండెలు జల్లు మన్నయో ఉలికి పడి వేళ దేశ నాయకుడా
నిర్దేశ శ్రామికుడా సమరాలతో భీతిల్లిన భూమి సలామంది కాంగ్రెస్ జెండకి అమరుల త్యాగం చూసిన తల్లి సోనియమ్మ ఇచ్చెను రాష్ట్రాన్ని తరాలు మారిన తలుస్తుంటది భరత భూమి మీ త్యాగాల నెరవేర్చగా సాధించు చూపును భరత బిడ్డల స్వప్నాల సహనం ప్రేమే నీ ఆయుధము సంకల్పంతో ప్రజాయుద్ధము కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో మన రాహుల్ గాంధీ దండో రై జేజేలు పలికినాదో కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో మన రాహుల్ గాంధీ దండో రై జేజేలు పలికినాదో దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా చిలికిన ఓకలి అలికిన బతుకుల భరోసా కాంగ్రెస్ జెండా మారులు తీరి బరిగీసిన ఈ తెలంగాణ పల్లెలు నీ వెంట ప్రజావేదనను తీర్చగా తాను కదిలనుగా భారత్ చోడో ప్రజా బంధువై దేశ ప్రగతిని తప్పించగా తరలొచ్చాడో రాజీవ్ గాంధీ సోనియమ్మలాగా ఆశయాళ్లతో కదిలాడు హస్తమే మానేస్తమంటూ కదిల తెలంగాణ రాహుల్ గాంధీ మా నాయకుడని దేశం అంతా పలికేనా రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగా ఎదురేది దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ
తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మెలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క బస్సు ఎంతమంది రావాలా ఒక్క నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సులు రావాలా 100 ఎన్ని బస్సులు 100 బస్సులు రావాలా 5,000 టార్గెట్ పూర్తి అయినట్టేనా లేదా ఇంకేముంటది సో 10 నియోజకవర్గాల నుంచి 5,000 చొప్పున 50,000 మంది కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తల్లి రావాలి నాగపూర్కి వస్తారా మీ ముందు నుంచి మీరంతా తీసుకొస్తారా ఒకసారి గట్టిగా చెప్పాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ టిపిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎప్పుడు సంస్థాగత భారాన్ని తన భుజాల మీద పోసి కాంగ్రెస్ పార్టీలో అన్ని డిపార్ట్మెంట్లను అన్ని సమన్వయపరుస్తూ విజయ తీరాలకు చేర్చినటువంటి వ్యక్తి నేను నిజంగా చెప్తున్నా మహేష్ అన్నంత ఓపిక నేను చాలా మందిలో నేను చూడలేదు ప్రతి కాల్ అటెండ్ చేస్తాడు ఆయన ఇంత బిజీ ఉండి కూడా నేను చూసినటువంటి ఒక అరగంట టైంలో ఆయన కనీసం 30 కాళ్ళు అటెండ్ చేసిండు అంత చక్కని సర్వీస్ ఇచ్చే వాళ్ళు అరుదుగా దొరుకుతారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకసారి గట్టిగా ఆదిలాబాద్ ప్రజలందరూ గట్టిగా వారి నాయకత్వంలో ఈ నాగ్పూర్ సభ దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాం ఆదిలాబాద్ ప్రజలందరం కూడా మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ అంటే పార్టీని ఇంత బాగా చూసుకునేటువంటి వ్యక్తి ఆ పొజిషన్ లో ఉండడం మన అదృష్టం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు టిపిసిసి వర్కింగ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రావడానికి 2.5 ఏళ్ల క్రితం అంకురార్పణ చేసింది ఆదిలాబాద్ జిల్లా మీ అందరికి తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో బొజ్జు గారి నాయకత్వంలో మనం పెట్టినటువంటి గొప్ప బహిరంగ సభ ఆ బహిరంగ సభ ద్వారానే మనకు ఒక మలుపు తిప్పి నాడి కాంగ్రెస్ పార్టీ వల్ల అధికారులకు రాగలిగినాం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుల తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో జరుపుకున్న సభ ద్వారానే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం రాబోతుంది అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి సభ. అందుకే ఆదిలాబాద్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అభినవ సంబంధం ఉందని చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యలు 9 నెలల నిర్బంధ పాలన నుండి బయట స్వేచ్ఛగా పడ్డ మీ అందరిలో చూసిన ఉత్సాహం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిజమైన ప్రజాపాలన, నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న తెలంగాణను ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది. 6 గ్యారెంటీలు కూడా సఫలంగా ప్రజలకు అందించడం చేరువలా చేయడానికి ముందుండి పోరాడుతుందన్న మాట సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 28వ తారీఖున నాగ్పూర్ లో జరపతలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నాగ్పూర్ లో జరపతలపెట్టినాం కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జనసందకం జరగాలి, ఆ ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా నాగ్పూర్ లో జరిగే సభకి రావాల్సిందిగా ఆ సన్నాయత్తం చేయడానికి ఇక్కడ మంత్రులు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉత్సాహంతో ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవడానికి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక బస్సు చొప్పున దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 50,000కి తగ్గకుండా ప్రజా సమీకరణ చేసుకోవాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ అభిమాని, మొన్నటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ప్రజాభిమాని ఈ మీటింగ్ రావాలని తాతలాడుతున్న తరుణంలో మీకు బస్సుల సౌకర్యం అరేంజ్ చేస్తాం. తప్పకుండా నాగ్పూర్ సమావేశానికి వచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ దానికి సరిపడ సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ మీకు కలుగజేస్తున్న మాట కూడా చెప్తూ మళ్ళీ వద్దాం. ఇవాళ మాకు రావడానికి చాలా కాలచిత్తమైంది, సమయంలో చేరుకోలేకపోయాం. ఆర్మూలు అక్కడ కొన్ని సభలు చేసుకుని రావడంలో ఆలస్యమైంది కాబట్టి అన్నేదా భావించదని తెలియజేస్తూ వచ్చే రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. కానీ 28న జరిగే సభను మాత్రం వీరు విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మహేష్ అన్న, మీరు చిన్న కార్యకర్త ఎంత టైం ఇస్తారు గాంధీ భవన్ లో. నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయినా, నేను స్ఫూర్తి పొందిన మహేష్ అన్న నుంచి. చిన్న కార్యకర్త కూడా టైం ఇచ్చేటువంటి వ్యక్తి మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి రోహిత్ చౌదరి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. देर से आने के लिए माफी चाहता हूं। मंच पर उपस्थित नेतागण और यहां पर सभी मौजूद मेरे कांग्रेस पार्टी के तमाम साथीगण, सबसे पहले तो मैं तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनाने के लिए कांग्रेस के एक कार्यकर्ता का, एक वोटर का और एक नारा लगाएंगे, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। साथियों, ये हमारे लिए बड़े गर्व की बात है कि कांग्रेस पार्टी का 139वां स्थापना दिवस नागपुर में कांग्रेस पार्टी के द्वारा करना तय किया गया है और कांग्रेस पार्टी ने तय किया है कि 10 लाख की संख्या में वहां पे रैली होनी है और तेलंगाना में सरकार बनने के बाद तेलंगाना की ओर से 1 लाख साथियों का टारगेट तेलंगाना के साथियों को दिया गया है कि 1 लाख साथी तेलंगाना से उस नागपुर की रैली में जाएंगे। हमारे को वहां पे 2 बजे तक पहुंच जाना है और जाके मेरा ये कहना है कि 1 बजे पहुंच के तमाम तेलंगाना के साथी सबसे आगे मंच के पहले जाके अपनी तेलंगाना की जगह को घेर लेना है। रैली बेशक महाराष्ट्र में है, लेकिन लगना चाहिए कि तेलंगाना में सरकार आने के बाद तेलंगाना का एक कार्यकर्ता उस रैली में है।
तेलंगाना से जो साथी जाएंगे उनकी पहचान के लिए तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की ओर से कैप भी देने का कोशिश किया गया है। जो भी हमारा तेलंगाना का साथी वहां पे जाएगा उसको टीपीसीसी तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का कैप आपको जिला कांग्रेस की ओर से मिल जाएगा। हमको वो कैप पहन के और वहां पे जय तेलंगाना और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के नारे भी लगाने हैं। कोशिश करनी है वहां पे 1:30 और 2 o'clock के बीच में उस रैली में वहां पे पहुंच जाना है। रैली में आदरणीय राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी जी, राहुल गांधी जी, तमाम कांग्रेस पार्टी के हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी, तमाम हमारे मंत्री, तमाम हमारे एमएलए, तमाम हमारे सीनियर लीडर, सभी साथी उस वहां पे सभा में मौजूद रहेंगे। हो सकता है अन्य पार्टियों के भी बड़े लीडर आएंगे, क्योंकि ये रैली बहुत बड़ी है, 10 लाख लोगों के आने की उम्मीद है। तो आपको जल्दी से जल्दी वेन्यू पे पहुंचना है, नहीं तो आप लोग ट्रैफिक जाम में फंस जाओगे। समझ गए सब लोग भाई? सबको जल्दी से जल्दी 1 बजे वेन्यू के अंदर पहुंच जाना है, ताकि हम लोग ट्रैफिक जाम में ना फंसे और तेलंगाना के साथी सबसे आगे जाके बैठ जाए। धन्यवाद, जय हिंद। రాష్ట్రీయ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి అన్న, మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి అన్న కూడా వస్తున్నారు. అగ్ర నాయకులు వస్తున్నటువంటి మీటింగ్ ని జయప్రదం చేయాలా. 1 గంట కల్లా మనం అక్కడ ఉండాలి. కాబట్టి తొందరలో బయలుదేరాలని అన్ని గ్రామాలని, అన్ని వార్డుల ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, హుస్నాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిచి 2 సార్లు ఎంపీగా పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. సభాధ్యక్షులు, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రి, భారీ పరిశ్రమలు మరియు ఐటీ శాసనసభ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి గారు, విష్ణు గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, శాసనసభ్యులు సోదరుడు మా మిత్రులైనటువంటి గారు, గౌరవ శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అనేక మంది ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింది. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనమంతా కూడా ఆ సభను విజయవంతం చేయడంలో, అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ కూడా తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా ఇక్కడటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 139 సంవత్సరాల వేడుకలు, మనం ఎవరైతే మన వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలు, ఇతరత్ర వేడుకలు జరుపుకుంటామో, ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి, ఈ దేశ నిర్మాణానికి, దాని తదుపరి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ దినం మనందరికీ పండుగ లాంటి రోజు. కాబట్టి అందరూ కూడా నాగ్పూర్, చెలో నాగ్పూర్ అని ప్రతి గ్రామం నుంచి తరలిరావాల్సిందిగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఉత్తర తెలంగాణ జిల్లాలో కాపాడినటువంటి మన పొన్నం ప్రభాకర్ లాగా అన్నలాగానే శ్రీధర్ బాబు అన్న, ఇద్దరు కరీంనగర్ ముద్దు బిడ్డలు కాంగ్రెస్ పార్టీని కళ్ళల్లో పెట్టి కాపాడిండు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మన శ్రీధర్ బాబు అన్నని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు ఈరోజు బ్లాక్, మండలం, గ్రామ శాఖకు సంబంధించిన
మా నాయకులు కార్యకర్తలు అందరూ రావటం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షులుగా ఈనాటి కార్యక్రమానికి వ్యవహారం చేస్తా ఉన్న మిత్రులు, మొన్న చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు నడిచిన సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన సోదర గౌరవ మంత్రివర్గ సోదరులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా సీనియర్ నాయకులు సోదరులు మహేష్ గౌడ్ గారు, ఈరోజు ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ బ్రాంచ్లో ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మిత్రులకు, వేదికపై ఉన్న సోదరులకు, సోదరిమణులతో పాటు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము 139వ ఆవిర్భావ సభా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈరోజు మనము నాగ్పూర్లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చినాం. ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈరోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్త్ దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగిన సభలో ప్రత్యేకించి ఆదిలాబాద్ పక్కన ఉన్న మా కరీంనగర్, ఆ ప్రక్కన ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునివ్వడానికి నేను గాని, మా సోదరులు ప్రభాకర్ గారు గాని, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ గాని, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు గాని మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరటం జరగదు. ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం.